అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఇన్ లైన్స్. ఎస్ఎస్సి అనగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకైతే కానిస్టేబుల్ జాబ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా హ్యూజ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. వేకెన్సీస్ కూడా చాలా ఉన్నాయి. ఈ అప్లికేషన్ చేసుకోవాల్సిన బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. కుదిరితే మీకు ఒక పెన్ పేపర్ పక్కన పెట్టుకోండి, లేదంటే నేను చెప్పే నోట్స్ ఏదైతే ఉందో అది స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎలిజిబిలిటీ వచ్చేసి 10th + 2 అంటే 12th క్లాస్ అనగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. 10th + ITI పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డిప్లొమా పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ పీపుల్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 22వ తారీఖున 2025న ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అలానే ఈ అప్లికేషన్ అనేది ఎప్పుడు పూర్తవుతుంది అంటే అక్టోబర్ 21వ తేదీన 2025 రాత్రి 11 గంటలకి ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. కంప్లీట్గా ఈ అప్లికేషన్ మోడ్ అనేది మనకు ఆన్లైన్ ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో పక్కాగా ఆన్లైన్ నుంచి అప్లై చేసుకోవాలి. దీనికి శాలరీ రేంజెస్ వచ్చేసి ₹21,700 to ₹69,100 అయితే శాలరీగా ఇస్తారు. ఈ అప్లికేషన్ అయితే చేసుకోగలరు. అలానే మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఫీమేల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది ఉండదు. మిగతా వాళ్ళందరికీ కూడా ₹100 అయితే ఈ అప్లికేషన్ ఫీ ఉంటుంది. పోస్ట్స్ మనం చూసుకున్నట్టుగా అయితే ఏజ్ చూసుకుంటే మనకి జూలై 1వ తారీఖు 2025 లోపు 18 నుంచి 25 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. పోస్ట్ సంగతికి వచ్చేసరికి టోటల్గా మనకి 7,565 పోస్ట్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో ఏ పోస్ట్కి ఎంత వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాము. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్స్కి ఏమో 4,408 పోస్ట్స్ అయితే ఉన్నాయి. అదే ఫీమేల్స్కి 2,496 పోస్ట్స్ అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఏమో 285 అయితే పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ కమాండోస్కి అయితే 376 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఈ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఏదైతే మెన్షన్ చేసి ఉందో అవి ఫ్రెషర్స్కి కంప్లీట్గా అప్లికేబుల్ అయితే అవ్వవు. సెలక్షన్ ప్రాసెస్ అయితే 3 మెయిన్ థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. దీంట్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ సెకండ్ రౌండ్లో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది. మీరు ఏదైనా క్వశ్చన్స్ రాకపోతే వదిలేసేయండి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ అయింది. మీరు ఏదైనా తప్పు ఆన్సర్ పెడితే దానికి 0.25 మార్క్స్ అనేవి కట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎంతవరకు వచ్చో కాన్ఫిడెంట్గా పెట్టేసి రండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. రోజు డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, ఇంకా ఏ పోస్ట్స్ పడ్డా కూడా మీకు మన ఛానల్లో కన్ఫామ్గా ప్రాసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టేస్తాము. సో అప్ టు డేట్ ఉండండి ఖచ్చితంగా. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ.